నాకు ఒక క్వశ్చన్ మైండ్ లో దొలిసేస్తుంది అబ్బా. ఏంటంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వస్తాం కదా. ఇంటి పేరు మార్చుకుంటాం, కట్నం తీసుకొస్తాం, కానుకలు పెడతాం, ఎన్నో రకాలుగా ఈ బోడంత సారు సీర్లు అన్ని డబ్బిచ్చి మరీ పెళ్లి కొడుకుని కొనుక్కుని మనం పెళ్లి చేసుకుని అదింటి పాకి పని చేయడానికి ఫ్రీగా పని మనిషిలాగా వెళ్తాం. ఓకే, లాస్ట్ స్టేజ్కి వచ్చేపాటికి అత్తగారిని మాంగారిని మనమే చూడాలని అంటారు. ఇంటి కోడలే అత్తగారిని మాంగారిని మంచాన పడ్డప్పుడు ముట్టి కడిగి మూతులు కడిగి సేవలు చేయాలంటారు. ఎందుకు అలాగా? ఎందుకు చేయాలి? అత్తగారు ఏమన్నా కోడలను అల్లారు ముద్దుగా పెంచిందని సేవలు చేయాలా? లేకపోతే వాళ్ళు ఏమన్నా మనకు గారాభంగా పెంచారని సేవలు చేయాలా? ఎందుకు చేయాలి? వచ్చిన కాడి నుంచి మనకు టార్చరే కదా. వాళ్ళు ఏమైనా ప్రేమగా నెత్తి మీద పెట్టుకుంటారా? కన్నా తల్లిదండ్రులు అంటే మనల్ని పుట్టిన కాడి నుంచి పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతులు పెట్టారు కాబట్టి వాళ్ళకి సేవలు చేయాలంటే ఒక అర్థం ఉంది. అత్తగారు మామగారు ఏం చేశారని సేవలు చేయాలి? ఓకే, కొడుకునిచ్చి